Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వారికోసీల్ ఉన్న వాళ్ళందరూ సర్జరీ చేయించుకోవాలా, వారికోసీల్ ఉంటే దానివల్ల మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుందా, వారికోసీల్ ఉంటే దానివల్ల ఇంకేమైనా ప్రమాదాలు ఉన్నాయా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా వారికోసీల్ అంటే మీకు వృషణాలకి అంటే మీ టెస్టిస్కి సప్లై చేసే వెజల్స్ ఎప్పుడైనా సైజు కాస్త పెద్దగా అయిపోతే దాన్ని వారికోసిల్ అంటాము. సో దీంట్లో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. క్లినికల్ క్లాసిఫికేషన్ వేరుంటుంది, రేడియోలాజికల్ క్లాసిఫికేషన్ వేరుంటుంది. సో ఎనీ క్లాసిఫికేషన్ ప్రకారం గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసిల్స్ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే డెఫినెట్లీ మేము సర్జరీకి దాన్ని రికమెండ్ చేస్తాం. ఎందుకంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉన్న వాళ్ళు వృషణాలలో నొప్పి వస్తుంది, వాళ్ళు ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో వెరీ కామన్గా చూస్తున్నాం వారికోసిల్. సో వారికోసిల్ రాకుండా అవాయిడ్ చేయవచ్చు, కానీ వారికోసిల్ వచ్చిన తర్వాత మందులతోనే తగ్గించడం అనేది జరగదు. ఎందుకంటే అది ఒక స్ట్రక్చరల్ డ్యామేజ్. సో వెయిన్స్ అనేది ఎప్పుడైనా మనకి సైజ్ పెరిగిపోతే అది స్ట్రక్చరల్ డ్యామేజ్, దీంట్లో ఫంక్షనల్ ప్రాబ్లం ఏం లేదు. సో దాన్ని మందుల ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేయలేము, దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది. మనకి టెస్టిస్లో రకరకాల బ్లడ్ వెయిన్స్ ఉంటాయి, గుబర్నాక్యులర్ వెయిన్స్ అని, ప్యాంపినిఫార్మ్ ప్లెక్సస్ అని, ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ వెయిన్ అని, ఇలా ఒక 6 to 7 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెజల్స్ ఉంటాయి. సో దాంట్లో ఏదైతే మనకి స్పాయిల్ అయిందో చూసుకొని దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద ఐడెంటిఫై చేసి దాన్ని ఒక మైక్రో సర్జరీ చేస్తాము. దానివల్ల మనకి ఫర్టిలిటీ అవుట్కమ్స్ బాగుంటాయి. సో గ్రేడ్ 3 వారికోసిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ టెస్ట్ చేయించుకోండి. స్పర్మ్ కౌంట్స్లో చేంజెస్ ఉంటే ఈ ఆపరేషన్ మనం ఎప్పుడు చేసుకోవాలనేది మన స్పర్మ్ కౌంట్ పైన డిపెండ్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్లో మోటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ చాలా డ్యామేజ్డ్గా ఉంటే అప్పుడు మీరు సర్జరీ చేసుకుంటే మీకు మంచి అవుట్కమ్స్ ఉంటాయి. సర్జరీ చేయించుకోకపోతే మళ్ళీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మోటిలిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, మార్ఫాలజీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి స్పర్మ్ కౌంట్ బేస్ చేసుకొని మీరు ఆపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. గ్రేడ్ 4 బై డిఫాల్ట్ ఎవరికి ఉన్నా కానీ సర్జరీ చేయించుకుంటే డెఫినెట్లీ మంచి అవుట్కమ్స్ ఉంటాయి. సో వారికోసిల్ ఉన్న వాళ్ళు అందరికీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అలా డెఫినెట్లీ అవ్వదండి. కానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వారికోసిల్ ఒక యాడెడ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. కాబట్టి వారికోసిల్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళు వారికోసిల్ సర్జరీ చేసుకుంటే మంచి అవుట్కమ్స్ ఉంటాయి. లేదు స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంది, అంతా బాగుంది, నొప్పి లేదు, నిలబడ్డ నొప్పి లేదు, కూర్చున్న నొప్పి లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆపరేషన్ అవసరం లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నా కానీ వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు, దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. వారికోసిల్ చూడంగానే ఫర్టిలిటీ ఉండే ప్రసక్తి లేదు, దానికి దీనికి సంబంధం లేదు. కానీ హైయెస్ట్ గ్రేడ్స్లలో ఇష్యూస్ కనిపిస్తాయి కాబట్టి చాలామంది గైనికాలజిస్ట్ కానీ చాలామంది ఆండ్రాలజిస్ట్ కానీ మీకు రికమెండ్ చేసి ఉండొచ్చు. కానీ స్పర్మ్ కౌంట్లో మార్పులు లేనప్పుడు యూ కెన్ స్టిల్ వెయిట్ అండ్ వాచ్. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.